கொடியே விதானமே ஆள் நிலையாய் அருள் ఏనోరెంబాయ్. ఈనాటి పాఠం లోపల అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా వ్రతాంగంలో భాగంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అంతా కూడా పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిదట, మనకు పరమాత్మ చాలా సులభంగా లభిస్తాడు అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఓహో ఇంతే కదా, ఎప్పుడు వెళ్ళినా కూడా మనకు పరమాత్మ లభించేస్తాడు అన్నటువంటి చులకన భావం ఏర్పడుతుంది మనకు. అలా కాకుండా మనకు పరమాత్మ లభించడు అన్నాం అనుకోండి, నేను ఎంత తపస్సు చేసినా ఎన్ని కైంకర్యాలు చేసుకున్నా కూడా మనకు లభించడు. కాబట్టి ఈయనకు సేవలు కైంకర్యాలు చేసుకోవడం వ్యర్థము, వృధా అని అనిపిస్తుంది. కాబట్టి పరమాత్మ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, సౌలభ్య పారతత్యాలుగా ఉంటుంది ఆయన అందుకోసమని ఈనాటి పాఠం లోపల అమ్మవారు కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని తెలియజేస్తుంది మాలే అంటూ. అదేవిధంగా తన యొక్క పారతత్యాన్ని కూడా సమస్తమైనటువంటి ఈ జగత్తుకంతా కూడా సృష్టికర్త ఆయనే అని తెలియజేస్తూ ఆల్ నిలయాయ్ అంటూ చివరిగా ఆ వటపత్రశాయిని తెలియజేస్తూ ఉంటుంది. అంటే రెండు రకములైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. మాలే మణివన్న మాలే అంటే అపారమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి, విశేషమైనటువంటి వ్యామోహం, గొప్పగా వ్యామోహం కలిగినటువంటి గుణం ఏదైతే ఉందో దాన్ని మాలే అని చెప్పేసి అంటున్నాం. వ్యామోహం అంటే ఏంటి మరి అంటే, మోహము అంటే ఏదైనా ఒక వస్తువును లేదా ఏదైనా ఒక దాన్ని పొందాలి అన్నటువంటి దృఢమైనటువంటి ఇచ్ఛ ఏదైతే ఉంటుందో, కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని మనము మోహము అని చెప్పేసి అంటాం. ఏదైనా ఒక వస్తువుని కావాలి అనిపించినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా పొందాలి అని చెప్పేసి అనుకుంటాం. దాన్ని మనం మోహం, ఆ వస్తువు పైన ఉన్నటువంటి మోహము అని చెప్పేసి అంటాం. మనం ఆ మోహము చాలా ఎక్కువగా అయిందనుకోండి, దాన్ని మనము వ్యామోహము అని చెప్పేసి అంటాం. అంటే అతిశయమైనటువంటి మోహము, దాన్ని వ్యామోహము అని చెప్పేసి అంటాం. పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిది, మాలే అంటే అతిశయమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు పరమాత్మ. మన కృష్ణ అంటాడు కదా, మరి నేను వ్యామోహం కలిగినటువంటి వాడిని అని మీకు ఎలా తెలిసింది? నాలో ఉన్నటువంటి ఆ గొప్పనైనటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం మీకు ఎలా కనిపెట్టేశారు మీరంతా కూడా? స్వామి నీవు ఎలాంటి వాడివి? మేమంతా కూడా ఉదయమే లేచి ఆ గోష్ఠిలో ఉన్నటువంటి వాళ్ళ నందవ్రతంలో ఉన్నటువంటి అందరిని కూడా నిద్ర లేపుతూ నీ దాకా నడుచుకుంటూ వచ్చేసాం కదా. అంటే నీ పైన ఉన్నటువంటి ప్రేమ అతిశయం చేత మేము లేచి అందరిని లేపుకుంటూ నీ యొక్క హరినామ సంకీర్తనం చేస్తూ నీ దాకా రాగలిగాము, మేము వచ్చేయగలిగాము. అంటే మాకు నీ పైన ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. కానీ నీకు మమ్మల్ని ఉద్ధరింప చేయాలి, మమ్మల్ని అనుగ్రహించాలి అని వ్యామోహం ఉన్నటువంటి వాడివయ్యా. ఆ వ్యామోహం చేత వీళ్ళని ఎలా ఉద్ధరింప చేయాలి, వీళ్ళని ఎలా అనుగ్రహించాలి అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయావయ్యా నువ్వు. కనీసం మాకు లేచి ఇక్కడి వరకు రావడానికైనా కూడా శక్తి ఉంది మాకు. కానీ మా పట్ల ప్రేమతోటి, మా పట్ల ఉన్నటువంటి వ్యామోహంతో ఎలా అనుగ్రహించాలి అని నీకు కనీసము లేచి కూడా కూర్చోలేనటువంటి అంతటి గొప్పదైనటువంటి వ్యామోహం ఉన్నదయ్యా నీకు. నిరంతరం కూడా మా గురించి
గురించే నీవు ఆలోచిస్తూ ఉంటావు. అలాంటి స్వభావం నీ గుణం ఉంది నీకు. కనుకే నీ యొక్క ఆ వ్యామోహ గుణం ఏదైతే ఉందో ఆ వ్యామోహాన్ని సౌలభ్యాన్ని తెలియజేయడం కోసమనే అక్కడ ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వైకుంఠంలో ఉండేటువంటి వాడిని మధురలో జన్మించావురా. చతుర్భుజం శంఖ చక్ర గదాయుధ ఆయుధం, 4 భుజాలతోటి శంఖ చక్రాలతోటి ఆయుధాలతోటి నీవు జన్మించావు కదా. జన్మించి అక్కడే ఉన్నావా? ఒకవేళ మధురలోనే ఉంటే ఒక రాజకుమారుడిగా ఉండాల్సి వచ్చేది కావచ్చు. కానీ నువ్వు అవతరించింది ఒక రాజుగా ఉండడం కోసం కాదు కదా, మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించడం కోసమని రాత్రికి రాత్రి నీవు నందవ్రతానికి చేరుకున్నావు. ఈ గోపబాలు దగ్గర చేరుకున్నావు. ఈ గోపబాలు దగ్గర చేరుకొని చాలా సులభంగా అందరి చేత కూడా ఆడుతూ పాడుతూ గోవులను కాస్తూ ఆ యశోదమ్మ యొక్క ప్రేమ చేత కట్టివేయబడుతూ అంత గొప్పనైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించడం కోసము పరమపదంలో ఎలా ఉంటాడు పరమాత్మ అంటే అనాదర అవాచి అంటాడు. అంటే ఎవరిని కూడా ఆదరించడు, ఎవరితో కూడా మాట్లాడడు, కేవలం అలా వేంచేసి ఉంటాడు, కూర్చొని ఉంటాడు అంటే ముగ్గురు అమ్మవార్లతో. కానీ ఇక్కడ నందవ్రజం లోపల అందరికీ కూడా సౌలభ్యంగా ఉండిపోయారు, అందరికీ కూడా అందుబాటులో ఉండిపోయారు కదా. అంటే అది నీ యొక్క గొప్పనైనటువంటి వ్యామోహ లక్షణం. సౌలభ్యంగా వీళ్ళందరినీ కూడా దగ్గరగా ఉండాలి, అందరినీ అనుగ్రహించాలి అని చెప్పేసి నీకు అనిపించింది కాబట్టి ఇక్కడ వరకు కూడా నీవు రాగలిగావు. ఇలా గొప్పనైనటువంటి వ్యామోహ స్వభావం గుణము కలిగినటువంటి వాడివి నీవు. మరి స్వభావం ఎలా తెలిసింది నీకు? మణివన్న పరమాత్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందట? మణివర్ణుడు అని చెప్పి చెప్పారు. మణి ఆ ఇంద్ర నీలం ఏ విధంగా మెరుస్తూ ఉంటుందో, నీలం ప్రకాశితంగా ఉంటుందో, అలాగే కృష్ణ పరమాత్మ కూడా నీలవర్ణంలో కూడా ప్రకాశితంగా ఉండిపోతుంటాడట. ఆ మణి ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి సమస్తమైనంతా కూడా చాలా స్పష్టంగా గోచరించేలాగా కనిపించేలాగా చేస్తుంది మణి. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ వ్యామోహ గుణం ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా అందరికీ తెలిసేలాగా నువ్వు ఉంటున్నావయ్యా. అంత గొప్పగా నీవు ఉంటున్నావు కాబట్టి నీ యొక్క గుణమంతా వ్యామోహ గుణమంతా కూడా మాకు చాలా సులభంగా మేము అర్థం చేసుకోగలిగాము. మణివన్న అని చెప్తున్నాం. మణి అంటే చాలా విలువ కలిగినటువంటిది. గొప్పనైనటువంటి వస్తువు ఏదైనా ఉందా అంటే అది మణి మాత్రమే. మణిలో అందరి దగ్గర ఉంటాయా? ఎవరైతే ఆ మణులు కావాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే ఆ మణి చేరుకుంటుంది. సముద్రానికి రత్నాకరుడు అని చెప్పేసి ఒక పేరుంది. ఎందుకు అంటే రత్నాలన్నీ కూడా సముద్రంలో అంతర్భాగం లోపల సముద్రం యొక్క అడుగు భాగంలో రత్నాలన్నీ కూడా లభిస్తాయి. అందుకోసమే దానికి రత్నాకరుడు అని చెప్పేసి అంటారు. ఎవరైతే వ్యాపారులు ఉంటారో ఆ సముద్రం యొక్క అంతర్భాగానికి వెళ్ళి ఈ మణులన్నింటినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు ఎంతకో కొంతకు వాళ్ళకు నచ్చినంత వాళ్ళకు వచ్చినంతకు వ్యాపారులకు ఎవరైతే మణులను అమ్మేటువంటి వాళ్ళు వాళ్ళకి అవి ఇచ్చేస్తూ ఉంటారు, తక్కువ ధరకే ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మణి విలువ తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారో వాటిని సానబెట్టి చక్కగా ఒక అందమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మణిగా చేసి దాన్ని విక్రయిస్తూ ఉంటారు, అధిక ధరకు విక్రయిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ మణిని కావాలి అనుకుంటారో, ప్రకాశవంతమైనటువంటి మణిని కోరుకుంటారో అలాంటి వారు ఆ మణిని తనకు స్వంతం చేసుకుంటారు, స్వాధీనం చేసుకుంటారు. అంటే ఇక్కడ మనకు 3 రకాలైనటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరు ఆ వచ్చినటువంటి మణిని తక్కువ ధరకి దాన్ని ఇచ్చేస్తున్నారు, వదిలేసుకుంటున్నారు. మరొకరు ఎక్కువ ధర ఇచ్చేనా సరే దాన్ని
మరొకరు ఆ మణిని తనకు సొంతం చేసుకున్నారు. ఎంత ధరైనా సరే వెచ్చించి వారి స్వాధీనంలో ఉంచుకున్నారు ఆ మణి అంతా కూడా. అలాగే ఆ మణులని ఏదైతే ప్రకాశవంత మణి ఉందో ఆ ఇంద్రనీలం కృష్ణుడు అనబడేటువంటి మణి కూడా అలాగే నారాయణ మంత్రం ఉన్నది. ఆ నారాయణ మంత్రాన్ని ఎవరైనా భిక్షాటన చేసేవాడు కూడా నారాయణ నారాయణ అంటూ భిక్షాటన చేస్తూ ఉంటాడు. శవాన్ని మోసే సమయంలో కూడా నారాయణ నారాయణ అంటూనే ఉంటారు. అష్టాక్షర రూపాలు చేసేవాళ్ళు కూడా నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. అంటే మరి వాళ్ళందరూ చేసినటువంటి నారాయణ మంత్రమే అయినప్పటికీ కూడా దాని యొక్క వినియోగము ఉపయోగము ఎవరైతే గొప్పగా వినియోగించుకుంటున్నారో, ఎవరైతే గొప్పగా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఆ నారాయణ మంత్రం యొక్క ఫలితం అనేది ఉంటుంది. ఆ భిక్షాటన కోసం మాత్రమే వాళ్ళ నారాయణ మంత్రాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరొకడు మోక్షాన్ని ఇవ్వడం కోసమని మన నారాయణ మంత్రాలతో శవాన్ని మోసుకుంటున్నారు. కానీ ఎత్ర అష్టాక్షర సంసిద్ధో, ఎక్కడ అష్టాక్షరి మంత్రం జపిస్తూ ఉంటారో నా వ్యాధి తస్కర భయ, ఇక్కడ వ్యాధులు కానీ దొంగల భయం కానీ ఎలాంటి భయం కూడా ఉండకుండా ఉంటుంది. ధనధాన్యాలని సమృద్ధిగా ఉండి ఆనందంగా ఉంటారు. అలా గొప్పనైనటువంటి మణి ఎవరు స్వాధీనంలో పెట్టుకుంటారో అలాంటి మన గొప్ప మణిని అంటే ఆచార్యుల యొక్క స్వాధీనంలో ఉంటాడు పరమాత్మ అనబడేటువంటి మణి ఏదైతే ఉందో ఆ ఇంద్రనీలని కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఎవరి స్వాధీనంలో ఉంటాడో ఆచార్యుల స్వాధీనంలో ఉంటాడు పరమాత్మ. ఆ ఆచార్య స్వాధీనంలో ఉండి దాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటాడు. అంటే ఆచార్యులైన వారికి స్వార్థం కోసం వినియోగించుకుంటాడు ఆ పరమాత్మను ఆ మణిని. మనలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరింప చేయడం కోసమని ఆ పరమాత్మకు ఆ శ్రీయప్పటి శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని మనకు అందచేసి ఆ పరమ పవిత్రమైనటువంటి రహస్యమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని మనకు అందచేసి మనందరినీ కూడా ఉద్ధరింప చేయడం కోసమని పరమాత్మకు నీతికరంగా తీర్చిదిద్ది మనకు మోక్షాన్ని వినడం కోసమని వారు మన ముందు ఉండి నడిపిస్తూ ఉంటాడు ఆచార్యులు. అంటే మరణం కోసమనే మనం అనుగ్రహించడం కోసమనే పరమాత్మ అనే ఆచార్యుల ప్రయత్నం అంతా కూడా ఉంటుంది. ఆచార్య చేసే ప్రయత్నం అంతా మనకు ఆ మణిని అందజేయాలి, మనమందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అలా మనకు అనుకూలంగా ఉండాలంటే ఆ పరమాత్మ ఆచార్యుల స్వాధీనంలో ఉండాలి. ఆచార్యుల స్వాధీనంలో ఉంటేనే ఆచార్య చెప్పినట్టుగా వింటాడు, లేకపోతే వినడు కదా. కాబట్టి అలా గొప్పనైనటువంటి పరమాత్మను నిరంతరం కూడా అనుష్ఠానంలో ఉంచుతూ ఉపాసన చేస్తూ తన స్వాధీనంలో ఉంచుకుంటాడు ఆచార్యులు. అలా గొప్పనైనటువంటి మణి, దాన్ని మించినటువంటి మణి ఇంకా ఏది కూడా లేదు. మణిని పొందాలి అంటే మనకు రెండు రకాలైనటువంటి వాళ్ళకు నిద్ర ఉండదు. ఎవరికైతే మణి కావాలి అనుకుంటారో, మణిని పొందాలి అనుకుంటారో, మణిని పొందాలనుకున్న వారు కూడా దాన్ని ఏ విధంగానే సరే దానికి తగినటువంటి విలువను కట్టేంత వరకు కూడా, దాన్ని సంపాదించేంత వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎలాగైనా సరే ఆ మణిని తన స్వాధీనం చేసుకోవాలి అని. మణిని పొందినారనుకోండి, పొందిన తర్వాత కూడా ఆ మణిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మణిని పొందేవాళ్ళు ప్రయత్నం చేసే సమయంలో నిద్ర ఉండదు వారికి. మణి లభించిన తర్వాత కూడా ఆ మణిని ఎలా కాపాడుకోవాలో అలా కూడా వాళ్ళకి నిద్ర ఉండదట. కాబట్టి మణి ఉండడం వల్ల ఆ మణి యొక్క ప్రభావం చేత సాధించాలనుకున్నా సాధించినా కూడా నిద్ర ఉంటుంది. ఎప్పుడు కూడా వారి యొక్క ధ్యాసలో మాత్రమే ఉంటారు. కృష్ణ పరమాత్మ యొక్క ఒకసారి మనం ఆయనకు స్వాధీనం అయిపోయామంటే చాలు, నిరంతరం కూడా ఆయన యొక్క ధ్యాసలోనే ఉంటాం. మనము ఆయన యొక్క కృష్ణ నామ తత్వాన్ని, నామ రుచిని తెలిస్తే చాలు, ఆ పరమాత్మ శ్రీహరి యొక్క నామ రుచి తెలిస్తే చాలు, నిరంతరం కూడా ఆయన అనుగ్రహం పొందడం కోసం నిరంతరం కూడా మనము సర్వకాల సర్వ
చేస్తూనే ఉంటాం. కాబట్టి మనము ఆయనకు పూర్తిగా స్వాధీనం అయిపోతామో ఆ పరమాత్మ మనకు కూడా స్వాధీనం అయిపోతూ ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఆయన ఎలా మనం దక్కించుకోవాలో ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలా గొప్పనైనటువంటి స్వభావం కలిగినటువంటిది మణి. పరమాత్మ కూడా అలాగే. మనకు ముగ్గురు తల్లులు తాను గొప్పగా విశిష్టంగా మనకు కనబడుతూ ఉంటారు. ఒకరు కౌసల్య మాత, రామచంద్రుడికి జన్మ ఇచ్చినటువంటి ఆ తల్లి. మరొకరు దేవకీదేవి, దేవకీ మాత. మరొకరు యశోదమ్మ. ఈ ముగ్గురు కూడా మనకు సర్వవ్యాపకత్వమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. దీన్ని మనం విష్ణు గాయత్రి అంటాం. ఈ విష్ణు గాయత్రిలో మనం 3 రకాల మంత్రాలు తెలియజేస్తున్నాయి. ముందుగా నారాయణాయ అన్నటువంటి అష్టాక్షరి మంత్రాలు సూచిస్తుంది. అది ఆ అష్టాక్షరి మంత్రం ఎలాంటిది? పరమ రహస్యమైనటువంటిది, అందరికీ సులభంగా లభించినటువంటిది. అష్టాక్షరి మంత్రము చాలా రహస్యమైనటువంటిది. అందుకోసమని ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రాకృత శిశువులాగా మారిపోయాడట. మారిపోయి రాత్రికి రాత్రే దండ ప్రచారం చేస్తున్నాడు ఆ కృష్ణ పరమాత్మ. ఇక మరొకటి సర్వవ్యాపకమైనటువంటి మంత్రము వాసుదేవాయ మంత్రము అని చెప్పేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ద్వాదశాక్షరి మంత్రం ఏదైతే ఉందో ఇది కూడా మనకు సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. ఈ ఈ వాసుదేవ మంత్రం మనకు రామచంద్రుడు కూడా అందరినీ అనుగ్రహించాడు, అందరికీ కూడా అందుబాటులో ఉండాడు. అది ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవ. పరమాత్మను తన యొక్క ఆడించి లాలించి కృష్ణలీలన్నింటినీ కూడా అనుభవించినటువంటి చాలా సౌలభ్యాన్ని జపించుకోవచ్చు, ఎప్పుడైనా జపించుకోవచ్చు. ఈ 3 రకాలైన మంత్రాలు కూడా 3 రకములైనటువంటి తల్లులకు ప్రత్యేకంగా మనకు అందించినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా. దేవకీది మాత వాళ్ళు మనకు గొప్ప మనకు మడులను అందజేశారు. కృష్ణ పరమాత్మను రామచంద్రుని అందజేసినటువంటి వాళ్ళంతా కూడా. ఆ మణిని మనం పొందాలి అంటే చాలా సులభంగా మనం పొందలేము. మాలే మణికండ అని అసలు ఏమిటి? ఎందుకోసం మీరు నాలాక ఇంత ఉదయమే లేచి ఇంత చలి లోపల ఇక్కడ దాకా పరుగులు తీసుకుంటే ఎందుకు వచ్చారు మీరు ఇంతకు? మహర్షిరాడవాన్ మేము ఎందుకోసం వచ్చామో తెలుసా కృష్ణ? మేము వచ్చింది ఎందుకు? మహర్షి దానికి సాక్ష్యం కానీ ఆధారంగా ఏముంటుంది అంటే కేవలం వేదం కానీ ఉపనిషత్తులు కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ అందులో ఉన్నటువంటిది మాత్రమే సత్ప్రమాణము అని చెప్పేసి అంటాము. రామాయణంలో కానీ భారతంలో భగవద్గీతలో ఎక్కడైనా సరే మనకు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రమాణం ఏదైతే ఈ ప్రమాణం ప్రకారం మనం చేస్తూ ఉంటామని చెప్పి చెప్తుంటాం. మరొకటి కూడా ఉంది, యద్యదాచరతే శ్రేష్ఠ అంటే దానికి ఎలాంటి ప్రమాణాలు కూడా ఉండవు. మన పూర్వీకులు ఆచరించారు, మనం ఆచరిస్తున్నాము. అంటే మన పెద్దలు ఏదైతే చేశారో అదే దాన్ని మనం ఆనవాయితీగా చేస్తూ ఉంటాం. మనం ఇంట్లో చేసే శుభకార్యాలప్పుడు కానీ అశుభకార్యాలప్పుడు కానీ మనం అంటూ ఉంటాం, అది ఆనవాయితీ ఉండదండి, ఆనవాయితీ లేదండి అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆ ఆనవాయితీ దానికి ఎలాంటి ప్రమాణాలు ఏమి ఉండవు. పెద్దవాడు చేశారు, మనకంటే ముందు వాడు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తున్నాం. అలాగే మార్గశిర వ్రతాన్ని మేము చేశామంటే మేము కొత్తగా చేసినట్టు మేము ఎలాంటి చదువుకోలేదు, ఇతిహాసాలు పురాణాలు మాకేమి తెలియదు స్వామి. మాకంటే ముందు ఆ గోపికలు నందమృగలు చేశారట, అదే వ్రతాన్ని మేము కూడా చేస్తూ ఉన్నాం. మార్గశిర వ్రతాన్ని కాదు మేలయ్యా మాకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ వ్రతాల్లో కూడా 2వ రోజు కూడా ఆ గోధుమ తల్లి ఆచరిస్తున్నాము. వచ్చేవాళ్ళంతా రండి అని చెప్పి చెప్పారు. ఆ వ్రతంలో భాగంగా ఎవరి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటారో చెప్పారు. అక్కడ కేళీరో అంటూ అన్ని విషయాలు
విషయాలు కూడా చెప్పారు, ఏం చేయాలో ఏం చేయకూడదు అని చెప్పేశారు అక్కడ అమ్మవారు. అంటే ఈరోజు కూడా పరమాత్మ కృష్ణ పరమాత్మకు కేటిలయో అని నువ్వు వింటే చెప్తాను అని చెప్పి చెప్తున్నావు. అంటే వినడము వేరు, అంటే ఇక్కడ కేటీఎల్ జాగ్రత్తగా వినడం వేరు. మనం మాట్లాడుతూ ఉంటాము, అలా మాట్లాడుతున్న సమయంలో అటు ఇటు దిక్కులు చూస్తూ కూడా వింటూ ఉంటారు, అది వినడము వేరు. జాగ్రత్తగా వినడం అంటే చెప్పినటువంటి విషయాన్నంతా కూడా మనం చాలా జాగ్రత్తగా ఏం చెప్తున్నారు అని గమనించి వినడం వేరు. రెండింటికి తేడా ఉంది. మనము అటు ఇటు దిక్కులు చూస్తూ విన్నామనుకోండి, సగం వింటాము సగం వినాం మనం, అది మన మెదడుతోటికి ఎక్కదు మనం. కానీ ఎదుటి వాళ్ళకి జాగ్రత్తగా విన్నామనుకోండి, వాళ్ళకి ఏం చెప్తున్నారో అంతా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే కాబట్టి కృష్ణ పరమాత్మ నేను కూడా జాగ్రత్తగా వింటాను అంటే చెప్తానయ్యా నేను. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ వచ్చి ఆ సింహాసనం పైన కూర్చున్నాడో ఆయనకు ముందే చెప్పేశారు కదా, వ్యామోహం కలిగినటువంటి వాడివి అని చెప్పేసి. ఆ వచ్చినటువంటి గోపికలందరినీ కూడా చూస్తూ ఉన్నాడు, ఈ గోపిక వచ్చిందా, ఈ గోపిక వచ్చిందా, ఈ గోపిక వచ్చిందా అని. ఆ వచ్చినటువంటి నందవ్రజంలో తన ప్రీతికరమైన గోపికలందరూ వచ్చారా లేరా అని అందరినీ కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. అంటే గోపికలు పరీక్షించడము అంటే ఆయన ఎందుకు వచ్చారు కానీ గోపికలు కృష్ణుడి పైన ఉన్నటువంటి 3 రకములైనటువంటి లక్షణాలతో కృష్ణుడి దగ్గర చేరుకుంటారు. ఒకటి భక్తి మార్గము, 2 జ్ఞాన మార్గము, 3 వైరాగ్య మార్గము. ఈ 3 మార్గాల ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మాత్రమే పరిశీలిస్తారు పరమాత్మ. ఆయనకి కావలసినవి ఇతరమైనటువంటి ఈ దేహ సౌందర్యాలు కాదు, మానసిక సౌందర్యం, ఆత్మ సౌందర్యాన్ని పరమాత్మ పరీక్షిస్తాడు మనకు. ఇతడికి ఎంత ప్రీతి ఉన్నది, ఎంత భక్తిగా నన్ను చేరుకున్నాడు, నా గురించి ఎంత జ్ఞానాన్ని వీడు సంపాదించాడు, ఆ జ్ఞానాన్ని పొందడం కోసమని ఎన్ని రకములైనటువంటి ఐహిక సుఖాలను కానివ్వండి లేదా ఇంద్రియ భోగాలను కానీ ఎంతవరకు త్యాగం చేశాడు. కర్మ జ్ఞాన వైరాగ్య మార్గాల ద్వారా నాకు వచ్చినటువంటి గోపికలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ పరిశీలిస్తూ ఉన్నాడు. కాబట్టి అలా పరిశీలించినప్పుడు చూపులు చెప్పేవాళ్ళ పైన ఉండవు, వచ్చినటువంటి గోపికల పైన ఉంటుంది. కాబట్టి గోదమ్మ తల్లి చాలా ఖచ్చితంగా చెప్తుంది, స్వామి నువ్వు వినాలని చెప్పేటువంటి విషయం అంతా కూడా నేను వినాలయ్యా, వింటాండే అని చెప్తాను అని చెప్పి చెప్తున్నాను. మనకు అమ్మవారికి తల్లిలో కూడా మనకి అదే చెప్తారు. మనకు సోచిష్టాయాం స్రజనిఘటితం యావలాకృత్యభుక్తే, ఆ కృష్ణ పరమాత్మను తన స్వాధీనం చేసుకొని అధ్యాపయంతి అంటాం. అమ్మ కృష్ణ పరమాత్మకు తెలియజేసిందట అమ్మవారు, స్వామి నువ్వు వచ్చినటువంటి అవతారం ఏమిది, నువ్వు వచ్చింది ఎందుకోసము, పారాఖ్యం త్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతి. ఆ పారతంత్రాన్ని చెప్పినటువంటి ఏదైతే నువ్వు స్వతంత్రుడివి అని వేదాలు ఇతిహాసాలు పురాణాలు చెప్పాయి కదా, అవన్నీ కాదయ్యా ఇక్కడికి వచ్చింది పరతంత్రుడిగా, అంటే నేను చెప్పింది వినడం కోసం నువ్వు వచ్చావని చెప్పేసి మనకు సరిగా మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అదే విషయం ఇక్కడ కూడా చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి కృష్ణ అని చెప్పి చెప్తున్నారు. అలాగా మరి ఏం కావాలి నీకు, మీరు చెప్పండి, మీకు కావాల్సిన ప్రధాన ఉపకరణాలు ఏంటో చెప్పండి, వింటారు చెప్పి. మాకు కావాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాంచజన్య శంఖం కావాలి, ఇలాంటివి కావాలి. ఆ పాంచజన్య శంఖంగా కావాలో అలాగే మొన్న వెళ్ళినప్పుడు చాలా శంఖాలు తీసుకొని వచ్చామేమో, ఆ శంఖాలు చాలా ఉన్నాయి, సరే ఆ శంఖాలకి ఏది కావాలో తీసుకెళ్ళి వెళ్ళని చెప్పి చెప్తారు. అలా కాదు స్వామి, నీవు ఏది శంఖాన్ని ఇస్తే ఆ శంఖాన్ని తీసుకొని వెళ్ళడం కాదు, మేము మాకు కావాల్సిన శంఖం ఏమిటి, పాంచజన్యమే, పాంచజన్యమనబడేటువంటి శంఖము లాంటి శంఖం మాత్రమే కావాలి, ఇతరత్రమైనటువంటి శంఖాలు మాకు అవసరం లేదు. మరి కృష్ణుడి లాంటి ఇంకో కృష్ణుడు ఉంటే కదా పాంచజన్యం లాంటి ఇంకొక పాంచజన్యం ఉంటుంది, మరొక కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇంకొక పాంచజన్యం కూడా ఉండదు. కాబట్టి కృష్ణుడు ఏదైతే పూరిస్తూ ఉన్నాడో తను ధరించినటువంటి పాంచజన్య శంఖం ఏదైతుందో
ఆ శంఖమే కావాలి అని చెప్పి చెప్తున్నారు వీళ్ళంతా కూడా. అది ఎలా ఉండాలంటే మరి ఆ యొక్క శంఖనాదాన్ని వింటూ ఉంటే సమస్తమైన ఈ శంఖనాదం ఎక్కడి నుంచి వస్తుంది అని అందరినీ కూడా అలర్ట్ చేసేయాలి. ఏదో శబ్దం వస్తుంది, పెద్దదైన శబ్దం వస్తుంది, ఈ ఓంకార శబ్దం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చుట్టుముట్టంతా ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాలి. ఏదో వస్తుంది, ఏదో శబ్దం అవుతుంది, ఏదో శబ్దం అవుతుంది, ఈ పాండిది శంఖనాదం ఎక్కడి నుంచి వస్తుంది అని అందరినీ కూడా ఆకర్షించేయాలని. జ్ఞానత్వయాలు అందరినీ కూడా మా వైపుగా ఆకర్షించేసేయాలి. అలాంటి శబ్దం కలిగేటువంటిది నడంగా వదల్వన. ఇంకా ఎలా ఉండాలి అంటే చాలా విశాలంగా ఉండాలి ఆ పాండితేని శంఖం కూడా, ఆ శంఖం కూడా. ఎందుకంటే ఎంత విశాలంగా శంఖం ఉంటే దానిలోనికి అంత గొప్పగా, అంత ఎక్కువగా గాలిని మనము ఊదగలుగుతాము. ఎంత ఎక్కువ గాలిని ఊదగలిగితే అంత పెద్దగా శబ్దం వస్తుంది. కాబట్టి లోతైనటువంటి, విశాలమైనటువంటి, ఎక్కువగా గాలిని పూరించగలిగినటువంటి శంఖం ఏదైతే ఉంటుందో అలాంటి శంఖము మాకు కావాలి. అలా శంఖం ఏముంది మనకు? అలా అది కూడా పాలన్న వర్ణత్వం, తెల్లగా పాలలాగా ఉండాలన్నటువంటి ఆ శంఖం కూడా. ఏదో మట్టి కొట్టుకపోయో లేదా ఇతర రకరకాల శంఖాలు కాలే. పాలన్న వర్ణత్వం, తెల్లగా పాలలాగా మెరిసిపోతూ ఉండాలి ఆ శంఖం కూడా. అలాంటి శంఖము పాంచజన్య శంఖం లాంటి శంఖం ఏదైనా ఉంటే మాకు ఇవ్వాలి. అలాంటి ఎన్ని కావాలి? ఒకటే పాంచజన్య శంఖం అనుకుంటున్నామా? అలా కాదు, పోల్వర శంఖంగల్, అలాంటి శంఖాలు అనేకమైనటువంటి శంఖాలు మాకు కావాలి. ఏదో దగ్గర పాంచజన్య శంఖాలు ఇచ్చేస్తా అనుకుంటున్నాము, ఆ ఒక్క శంఖం కాదే, అలాంటి శంఖాలు ఇంకా అనేకం మాకు కావాలి. పోల్వర శంఖంగల్ కొయ్యప్పాడయ్యనవే, చాలా విశాలమైనటువంటి, పెద్దదైనటువంటి, గొప్పగా శబ్దం వచ్చేటువంటి శంఖం మాకు కావాలి. చాలా పెరంపరయే, మాకు పరై అనేటువంటి వాయిద్యం కావాలి. ఆ పరై అనేటువంటి వాయిద్యము మెడలో వేసుకొని అది హృదయం దగ్గర ఉంటుంది. దాని ఇరువైపుల నుంచి కూడా వాయించేటువంటి ఒక మృదంగము మధ్యలాగా ఉంటుంది, రెండు వైపు నుంచి వాయించేటువంటి వాయిద్యం లాగా ఉంటుంది. అలాంటి వాయిద్యం మాకు కావాలి. ఎలా? అదేంటి? చాలా పెరంపరే, అలాంటి వాయిద్యాలు కూడా మాకు చాలా పెద్దదైనటువంటి వాయిద్యం కావాలి, పరై అనేటువంటి వాయిద్యం కావాలి. పల్లాంటి షహిపారే, మాకు మంగళాశాసనం చేసేటువంటి వాడు కూడా కావాలి. ఇంకా గోడ వెనక్కే ఒక దీపం కూడా మాకు కావాలి. ఎందుకంటే మేము అర్ధరాత్రి పూట ఇంకా పూర్వమే మేము ఈ చీకటిలో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాం కదా, కాబట్టి మాకు ఒక దీపం కూడా కావాలి ఈ దారిని చూపడం కోసం అని చెప్పేసి. కొడియే, అంతేకాకుండా ఒక పెద్దదైనటువంటి, ఎత్తైనటువంటి, మేము అర్ధరాత్రి కూడా వస్తున్నాం కాబట్టి ఎలాంటి అసురుడు కూడా మా పైన మమ్మల్ని భయపెట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి, మాకు రక్షణ కోసం అని చెప్పేసి ఒక కొడియే, ఒక రక్షణ కవచం లాంటి మాకు కావాలి. విధానమే, అంతేకాకుండా పొడవు పెద్దదైనటువంటి ఒక జెండా కూడా కావాలి మాకు. అలాంటివన్నీ కూడా వాళ్ళు కోరుకోవడం జరిగింది. మరి మీరు కోరుకున్నటువంటి ఈ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో, మరి ఆ ఉపకరణాలు ఏంటి అంటే పాంచజన్యమే అని చెప్పేసి కోరుకున్నారు. మరి పాంచజన్య శంఖం లాంటి శంఖం ఇంకొకటి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ పాంచజన్య శంఖం ఎలా ఉంటుంది? దాన్ని ఎవరు పూరించగలుగుతారో అంటే కేవలం కృష్ణ పరమాత్మ మాత్రమే పూరించగలుగుతాడు. ఇతరుల వల్ల ఎవరికైనా కూడా పాంచజన్య శంఖాన్ని పూరించలేరు, ఎవరు కూడా పూరించలేరు పాంచజన్య శంఖాన్ని. ఆయన మాత్రమే పూరించగలుగుతాడు. అంటే వాళ్ళు ఏమిటి? పాంచజన్య శంఖం కావాలి అంటే దాన్ని పూరించడానికి ఇంకెవరు వస్తారు? నీవే రావాలి స్వామి దాన్ని పూరించడం కోసమని కృష్ణ పరమాత్మని వాడు పురమాయిస్తూ ఉన్నారు. కాబట్టి తన దగ్గర నుండి పాంచజన్య శంఖాన్ని ఒకటి ఇచ్చేశాడు. వాళ్ళు అలాంటి శంఖానికి చాలా కావాలన్నారు కదా, ఓ మన శంఖంగా అని చెప్పి అలాంటి శంఖానికి చాలా కావాలన్నారు. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి పాంచజన్య శంఖాన్ని ఇచ్చేశాడు. అలాగే
తను గోవుల వెంట వెళ్తూ ఉన్నప్పుడు, గోపాలుడిగా ఉండి గోవుల వెంట వెళ్తూ ఉన్నప్పుడు ఏవైనా గోవులు దారి మళ్ళీ వెళితే, దారి తప్పిపోతే వాటిని దారి మళ్ళించి మళ్ళీ ఆ గోవుల మందులో కలపడం కోసమని ఆయన శంఖనాదం చేసేవాడట ఆ గోవుల వెంట వెళ్తూ. అలా గోపాలుడిగా ఉండి గోవులను కాసే సమయంలో పూరించినటువంటి శంఖం ఏదైతే ఉందో ఆ శంఖాన్ని కూడా ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఆ శంఖం కూడా ఇచ్చేశాడట. మళ్ళీ అలాగే ప్రతిరోజు కూడా ఆలయం తెరవగానే శంఖానాదం చేస్తున్నాం పరమాత్మ కోసం ప్రీతికరంగా. తప్పెట కావాలి, మన తప్పెట కావాలి అనగానే శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు ఆ కుంభ నృత్యం చేసేటువంటి వాడు కాబట్టి ఆ యొక్క పని అనేటువంటి తప్పెడం మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేసాడట. అలాగే చాలా పని అని చెప్పి చాలా పెద్దది అన్నాడు కదా రావణ. ఆ విజయ ఢంకాన్ని మోగిస్తూ జాంబవంతుడు ఆ తప్పెడను మోగించాడట, ఢంకాన్ని మోగించాడట. ఆ విజయ ఢంకాన్ని ఆ జాంబవంతుడు మోగించినటువంటి ఆ రావణ సంహారంతో జరిగినటువంటి మోగించడం ఆ తప్పెడను కూడా ఇచ్చేసి వామనావతారం ధరించినప్పుడు ఆ యొక్క సమస్తమైన లోకాలన్నీ కూడా స్వాధీనంగా తెలుసుకున్నప్పుడు జాంబవంతుడు ఆ త్రివిక్రముడు చుట్టూ కూడా తిరుగుతూ రకములైనటువంటి తక్కడను కూడా ఇచ్చేయడం జరిగింది. మరి తర్వాత పల్లా అంటే షహిప్పారే వాళ్ళ మంగళ కాదు స్వామి, నాకు కావాల్సింది పెరియాడు వారు కాదు. ఎందుకంటే పెరియాడు వారు ఏం చెప్పారు మనకు, ఇద్దరికి భగవంతుడికి మా మంగళాశాసనం చేసేవారు కాబట్టి మాకు కావాల్సింది అడియో మూడం నిన్నోడం పెరువెండాయిరం పల్లా అంటూ పరమాత్మకు మంగళాశాసనం చేశాడు. భాగవతోత్తములు చీకట్లో కూడా దారి తెలియకుండా అసలు చిన్న పిల్లవాళ్ళు బయట తీసుకురావద్దు కదా రాత్రి కూడా, కానీ కృష్ణ పరమాత్మ తీసుకొని వచ్చారు. కాబట్టి అసుర శక్తులు ఆ కృష్ణుడి పైన, ఆ బాలకృష్ణుడి పైన ఎలాంటి అసుర శక్తులు కూడా చూడకుండా, దృష్టి పడకుండా అసుర శక్తుల పైన ఆ గరుత్మంతుడు తిరుగుతూ ఉన్నాడట, రక్షణ చేస్తూ ఉన్నాడు గరుత్మంతుడు. అలాగే వీళ్ళందరూ కూడా మాకు రాత్రి కూడా వస్తూ ఉంటే అసుర శక్తులేవి కూడా మా పైన దృష్టి చూపకుండా మమ్మల్ని రక్షించడం కోసం అని చెప్పేసి గరుత్మంతుడు మాకు రక్షణగా ఉండాలని చెప్పేసి చెప్పుకున్నారట. ఒక పెద్దదైనటువంటి జెండా ఏ విధంగా సమూహంలో కూడా ఎప్పుడైనా చిరంజీవి స్వామి లాంటి వారు మా స్వాములు ఏం చేశారనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది ఎక్కడ ఉన్నారని చెప్పేసి, అందరూ అలాగే ఉన్నారనుకోండి స్వామి వారిని మనం గుర్తుపట్టలేము. ఎలా గుర్తుపడతాం మనము, మనం ధరించిన త్రిదండం ఏదైతే ఉంటుందో అన్నిటికీ పైన ఉంటుంది కదా, ఆ త్రిదండాన్ని చూసి ఓ స్వామి వారు అక్కడ ఉన్నారని చెప్పి చాలా సులభంగా గుర్తుపట్టేస్తూ ఉంటాం. అలాగే మేము తిరువీధిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ శంఖనాదాన్ని గురించి వస్తున్నప్పుడు ఈ తిరువీధి ఉత్సవం ఎక్కడ జరుగుతుంది అని తెలియాలంటే అందరికీ కనిపించేలా ఒక పెద్దదైనటువంటి జెండాను కూడా మాకు కావాలి. ఆ జెండా ఏదుంటుంది, కేవలం గరుత్మంతుడు అధిరోహించేటువంటి జెండా మాత్రమే ఉంటుంది. కొడియే విధానమే. ఇక చల్లగా మంచు పడుతూ ఉంటుంది కదా, ఈ చల్లగా మంచు పడుతుంటే మా యొక్క సౌందర్యం అంతా కూడా దెబ్బతింటూ ఉంటుంది కదా స్వామి. కాబట్టి చల్లని మంచు మా పైన పడకుండా రక్షణ కూడా కావాలి. అంటే ఒక ఛత్రి లాంటిది కావాలి. అంటే కృష్ణ పరమాత్మ తన పైన ఉన్నటువంటి కండువా ఏదైతే వేసుకుంటాడో కండువా తీసి ఇచ్చేశాడట. స్వామి చిన్న కండువా ఇంతమంది గోపి ఏం సరిపోతుంది అంటే ఆదిశేషుడు అంటే సమస్తమైనటువంటి కృష్ణ పరమాత్మకు ముందుగా సేవలు చేసుకునేటువంటి వాడు ఆదిశేషుడు మాత్రమే. ఎక్కడికైనా వెళ్తాను అంటే ఆ పాదుకలుగా వెళ్తాడు, కూర్చుంటాను అంటే సింహాసనం అయిపోతుంటాడు. ముందుగా అందుకోసమే ముందుగా సేవలు చేసుకునేవాడు కాబట్టి ఆదిశేషుడు అని చెప్పేసి అంటాం మనం. మాట్లాడి ఆ ఆదిశేషుడిని కూడా ఇచ్చేశాడట. ఈ విధంగా సమస్తమైనటువంటి ఆడవాళ్ళను, అమ్మవారిని, పాంచజన్యాన్ని అన్నిటిని కూడా ఇచ్చేశాడట. మరి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ నేనెలా ఇవ్వగలుగుతాను అని చెప్పి అడిగితే
కృష్ణ పరమాత్మ మీకు చెప్తారు కదా, నీవు స్వామి నీవు అనుకుంటున్నావు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలుగుతావయ్యా, నీవు ఇవ్వవద్దు అనుకుంటే ఇవ్వలేవు. ఎందుకు? సమస్తమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు నీవే. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మహాప్రళయకాలం లభిస్తుందో సంభవిస్తుందో, ఆ మహాప్రళయ సమయం లోపల సమస్తమైన జగత్తులంతా కూడా అన్ని లోకాలన్నీ కూడా నీ ఉదరంలో ఉంచుకొని ఒక మర్రి ఆకు పైన తేలిపోతూ ఉంటావు కదా. అంత గొప్పదైనటువంటి ఆ యొక్క లోకాలన్నీ నీ లోపల ఉన్నా కూడా అంత చిన్న మర్యాదగా తేలుతున్నావు అంటే అది ఎంత గొప్పదైనటువంటి నీ యొక్క పరతత్వాన్ని తెలియజేస్తుంది అయ్యా స్వామి. కాబట్టి అలా పరతత్వాన్ని తెలియజేసేటువంటి అలా పడుకొని తన పాదాన్ని నోట్లో పెట్టుకుంటాడట. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఆ శ్రీపాద తీర్థాన్ని అందించాలి కదా, అందుకోసం అని చెప్పేసి తన నోట్లో పెట్టుకుంటాడట. అంతేకాకుండా అంటే అందరూ కూడా శ్రీపాద తీసుకుంటారు కదా, ఇది అంతా రుచిగా ఉంటుందా ఏంటి, మీద టేస్ట్ చేద్దాము అని చెప్పి అనుకుంటాడు. మరి అందరూ ఉంటే వీలు కాదు కదా, ప్రళయకాలంలో అందరూ లోపల ఉంటారు, ఎవరు చూడరు కాబట్టి తన కాళ్ళే తన లోపల నోట్లో పెట్టుకొని టేస్ట్ చేస్తూ ఉంటాడట. ఆ యొక్క నిలయాయి అలా నీవన్నీ కూడా అరళేలో రెండవ అవన్నీ కూడా మాకు ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని చెప్పేసి కోరుకుంటే, ఇవన్నీ ఇచ్చేశాక ఇక నేను చేసేదేమో నేను కూడా మీతో పాటు వచ్చేస్తానని చెప్పేసి కృష్ణ పరమాత్మ కూడా ఆ గోదాకోశతో రావడానికి ఒప్పుకుంటూ ఉంటాడు. மாலை மணிவண்ணா மாலை நீராழ்வாம் நிலையா சிவனான வேண்டுவன் கேட்டியல் ஞானத்தெல்லாம் மரங்கமரன் பாரண்ண வண்ணத்தனமா அஞ்சு செஞ்சனமே போல்வன் செஞ்சங்கள் போய் பாடையரவே சார பரம்பரையே வல்லாடு ஜெயிப்பாரே கூட விளக்கே குடிய விதாவாய் ஸ்வஸ்தி பிரஜாங்க பரிபாலன ஞாயேன மார்கேன இம்மேஷ கோ பிராமணே விஷ்ணுவந்தம் லோகான் சமஸ்தாம் சுதனோ பவந்து. ஜெய் ஸ்ரீமன்னாராயண.